వాడికి ఆకలి మామిడికాయ కోసుకుంటాడు. పురోడు అంట. ఇక్కడ గుడ్లు అయితే 4 ఉన్నాయి. ఉంటుంది పాలు ఇలా వస్తుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు తమిళ చూసి వచ్చుంటారు. ఇప్పుడైతే మేము పాల పళ్ళకైతే వెళ్తున్నాం. మధ్యలో మా వాడికి అయితే ఆకలి అయింది. మామిడికాయలు తింటాడు. వాడికి ఆకలి మామిడికాయ కోసుకుంటాడు. దేని ఇంకొద్ది గిందులూరితే పోయి పట్టుకో వీడది కొద్దా నీకొద్దా కొయ్ ఏమైందిరా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? గట్టిదన్న నీకొద్దిగా కెమెరామ్యాన్ కొద్దట. మామిడికాయ తినైతే మళ్ళీ స్టార్ట్ అయినాం మేము. మొన్న తాటికాయలకు లాంగ్ ఉంటుంది కదా, అక్కడే అది చూడండి. వాళ్ళు చూడండి, మన ఐకాట్లో వదులుతాను నేను ఈ చెట్టుకి మొన్న తాటికలు వేసింది. నేను కనుక ఈ వీడియో పైన 1K టార్గెట్ చేస్తే అక్కడ కనిపించే గుట్ట పైన అయితే మేము క్యాంపింగ్ కూడా చేస్తాం. ఆ గుట్ట పైకి అయితే ఎక్కుతాం. మేము ఇంతవరకు అయితే మేము ఎప్పుడు ఎక్కలేము, కానీ మీకోసం ఎక్కుతాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో పైన 1K లైక్స్ అనుకుంటే చేస్తారు. 1K లైక్స్ అయితే టార్గెట్ చేయండి. నీళ్ళది పెట్టి మనం వెళ్ళాలి. బండిని అయితే ఇక్కడ పెట్టి మేమైతే అటు వెళ్తున్నాం. ఈ ఫినిషింగ్ అయితే దాటాలి. అక్కడ ఆ చెట్టు ఉంది, ఆ ఎండిపోయిన చెట్టు, అక్కడికి వెళ్ళాలంట. పట్టండి. ఇంకా అడ్వెంచర్ చేయాలి మొత్తం. ఒక మనం కంచి దూరదాం, దీనికి దూరదాం. అరే తలిగిద్దా. చెట్టు దగ్గరికి పోయిన తర్వాత వీడియో చేస్తాం. మళ్ళీ చెట్టు దగ్గరికి అయితే వచ్చినాం. మామూలుగా చూస్తారు చెట్టుకున్నాయో లేవో. ఉన్నాయా చందు? లేవంట. కిందికి పోదామంటాడు. కిందికి ఉన్నాయంట తెలిసిన చెట్లు. ఈ చెట్టు అయితే ఇలా ఉంటుంది. చూస్తాను కానీ లేవు, ఒక్క రాయలు లేదు. కిందికి ఇగో కాయ అయితే ఇలా ఉంటుంది. ఇగో ఇలా ఉంటాయి కాయలు. ఈ చెట్టుకున్నట్టున్నాయి. ఇగో పండు అయితే ఇలా ఉంటుంది. మావాడైతే రాళ్ళక కింద పడ్డాడు. ఇలా ఉంటుంది పాలు, ఇలా వస్తుంటుంది పాలు. ఇలా గింజ ఉంటుంది, గింజ తీసేయండి. ఇది పండు తీయగున్నది.
మొన్న వచ్చిన వర్షానికి ఎంత నీళ్ళు వచ్చినాయి, పశువులు వీళ్ళకే తిరిగినాయి. అడ్వెంచర్ చేసుకుంటూ పోతాను మేమైతే, కానీ పండ్లే దొరకట్లేవు. అవి చెట్లు ఉన్నాయి కానీ చెట్టు మీద పండ్లు లేవు. ఉంటాయి అంటాను కానీ మరి దొరకట్లేవు అవి. ఇది ఇప్పటికి 3వ చెట్టు 4వ చెట్టు. ఇంకా లోపలికి వెళ్దాం అంటాను. నేనైతే ఎప్పుడు రాలే ఈ పక్క, మా వాళ్ళు కూడా మొన్ననే వచ్చిందనుకుంట. ఇదైతే ఉసిరికాయ చెట్టు, ఇది అందరికీ తెలుసు అనుకుంటా. ఇప్పుడైతే కాయలు ఉండవు, ఎందుకంటే ఇది వర్షాకాలం కాదు, ఎండాకాలం. వర్షాకాలం మాత్రం దొక్కుతాయి. ఇప్పుడైతే ఎటుల మాట అవుతున్నాం, ముగ్గురం 3 రోజులు వెళ్తాను. ఇటు నేను మధ్యలో. ఇవ్వండి, ఇక్కడ ఒక 2 కాయలు అయితే ఉన్నాయి. ఇదొకటి, ఇక్కడ ఒకటి. కోసుకో బ్రో, కోసి కావట్లేదు దేనికో, కావట్లు పట్టుకొని దేని ఇక్కడ కూడా ఉన్నాయంట. ఇక్కడ ఈ కొమ్మకున్నాయి. నాకు దొడ్డికి వస్తుంది. మావాడంట బయటకు వస్తుందంట, వెళ్తాండు. సంతోష్ దార కవర్ పట్టుకొని. సంతోష్ ఆ చెట్టు గుడి అంట. ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి కొంచెం. ఇవి పండు ఈడ. కవరి మేమైతే కవర్స్ అయితే తెచ్చుకున్నాం 2. ఇలా చెట్టు ఎక్కిద్దాం. చెట్టుకి పోలే. ఇవి అయ్యేటి 1 నెల మాత్రమే. నెక్స్ట్ నెల అయితే ఇక ఎండలకి కాయవుగా, మొత్తం చెట్టు మొత్తం ఎండిపోయిద్ది. పచ్చి కొంచెం చేదు ఉంటాయి, ఎల్లోగా ఉన్నాయే కొంచెం బాగుంటాయి. ఇట్లా కొంచెం కనిపిస్తాను మీకు వీడియోలో. ఇదిగోండి, ఇక మా దగ్గర ఫుల్గా ఉన్నాయి. వీడియో చేసే కాడ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ మీకోసం తీస్తాను. అలా అక్కడ చెట్టు ఉన్నాయి కదా, ఆ చెట్టు నువ్వు వీడిది వీడిది. కొన్ని చెట్టుకైతే ఫుల్ గాసినాయి కదా. అది షార్ట్ వీడియో, షార్ట్ వీడియో నిలుగుది. కెమెరా ఇక్కడ మనకైతే ఇంట్రెస్టింగ్ అయితే పురోడు అంట. ఇక్కడ గుడ్లు అయితే 4 ఉన్నాయి. వీటిని అయితే మేము సేపుగా ఏం చేయట్లేము, సేపు వదిలేస్తున్నాం. ఇవైతే మళ్ళీ పొదుగుతాయి పిల్లలుగా. వీడికైతే కాయలు అయితే ఉన్నాయి కానీ వరకు ఉన్నాయి. చెట్టు అయితే ఎక్కింది. నేను కవర్ చేయండి. కవర్ అయితే ఒక్క చేత పట్టడం కుదరదు కాబట్టి కొంచెం దీనికైతే చిక్కించుకుంటాను నేను. ఇంత సాహసంగా అయితే కోయాల్సి వస్తుంది కదా. ఫోన్ అయితే ఎండకి ఆగిపోతుంది కాబట్టి కొంచెం నీడకి వెళ్ళాల్సి కోరుకుంటున్నాను.
ఇక అన్నీ కోసుకొని ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంతటితో వీడియో అయితే ముగిస్తున్నాం. బాయ్ చెప్పండి రా బాయ్. బాయ్.